కాల్షియం, విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఎముకలనేది పలచబడడం జరుగుతుంది. దీన్ని మనం ఆస్టియోపీనియా అని మనం అంటాము. ఒకవేళ దీన్ని అశ్రద్ధ చేస్తే గనక ఎముకలు ఇంకా పుల్లల్లాగా తయారవుతాయి. దాన్ని మనం బోలి ఎముక వ్యాధి లేదా ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాము. సో, ఇది నివారించడానికి ఈ కాల్షియము, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, దాంతోపాటు డెఫిషియన్సీ ఉంటే మందుల ద్వారా ఈ కాల్షియం, విటమిన్ డి లోపం సరిచేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఉంటే గనక మాత్రం వీళ్ళు ఆస్టియోపోరోసిస్‌కి ట్రీట్మెంట్ బిస్ఫోసోనేట్స్ లేదా టెరిపారటైడ్ లేదా డెనిసుమాబ్ అనే ఇంజెక్షన్స్ ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్‌ని నివారించవచ్చు. దాంతోపాటు ఈ కాల్షియము, విటమిన్ డి రెండూ కలిపి తీసుకోవడం ద్వారా ఈ బోన్స్ అనేది దృఢంగా తయారవుతాయి. కాల్షియం లోపం ఉన్న వాళ్ళు 1 గ్రామ్ కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు వారానికి ఒకటి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా 8 వారాల నుంచి 12 వారాలు తీసుకొని దాని తర్వాత జీవితాంతం నెలకొకటి తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో విటమిన్ డి అనే పరీక్ష 25 హైడ్రాక్సీ విటమిన్ డి అని పరీక్ష చేస్తే మాత్రం విటమిన్ డి ఎంత శాతం మన బాడీలో ఉందో తెలుస్తుంది. దాంతోపాటు కాల్షియం కూడా సీరం కాల్షియం అనే బ్లడ్ టెస్ట్ కూడా మన బాడీలో కాల్షియం ఎంత ఉందో తెలుస్తుంది. యూజువల్‌గా సీరం కాల్షియం అనేది బ్లడ్‌లో నార్మల్‌గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ కాల్షియం తగ్గినా కూడా ఈ ఎముకలు కరిగి దాంట్లో ఉన్న కాల్షియం మన బ్లడ్‌లో వస్తుంది కాబట్టి సీరం కాల్షియం అనేది మనకి బాడీలో నార్మల్‌గా బ్లడ్‌లో చూపిస్తూ ఉంటుంది బ్లడ్ టెస్ట్‌లో. అయినా కూడా కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. వీటన్నిటితో కూడా ఒకవేళ తగ్గట్లేదు అంటే గనక మాత్రం డెఫిషియన్సీ అంటే విటమిన్ డి ఇంకా కాల్షియం మరియు ఇంకా తక్కువ ఉంటే గనక మాత్రం వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉన్నట్టుగా పరిగణించి ఆ కిడ్నీకి సంబంధించిన టెస్టులు దాంతో స్కాన్లు చేస్తే గనక మాత్రం ఈ విటమిన్ డి, కాల్షియం ఎందుకు కరెక్ట్ అవ్వట్లేదా అనేది మనకి అర్థమవుతుంది. చిన్నపిల్లల్లో కూడా కాల్షియం, విటమిన్ డి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ తక్కువ ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అంటే ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోని వాళ్ళలో కానివ్వండి ఇది మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ కాల్షియం, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ 2 గ్లాసులు పాలు, ఎగ్, ఫిష్, నాన్ వెజ్, బాదాము, వాల్‌నట్స్, పన్నీరు, ఆకుకూరలు ఇవన్నీ డైట్‌లో కూడా ఉండేటట్టు చూసుకుంటే మాత్రం వీళ్ళ బోన్స్ అనేది దృఢంగా ఉంటాయి. ఒకవేళ ఇయన్నీ చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే మాత్రం ఈ ఆస్టియోపోరోసిస్ లేదా బోన్స్ పలచబడడం ద్వారా నెక్స్ట్ స్టెప్‌లో ఏమవుతుంది అంటే చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ 2 ముక్కలు అవ్వాల్సిన చోట మాత్రం ఈ ఎముకలు 4, 5 ముక్కలు అవ్వడము, ముఖ్యంగా వెన్నుపూసలో అక్కడ వర్టిబ్రా విరగడము లేదా తుంటి ఎముక ఫ్రాక్చర్ అవ్వడము లేదా మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, వీటికి కొన్నిసార్లు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఒకవేళ సర్జరీ చేసినా కూడా కొంతమందిలో డిలేడ్ యూనియన్ అంటాం. వేరే చోట్ల ఒకవేళ ఎముకలు ముంచెయ్యి కానివ్వండి లేదా తొడ ఎముక కానివ్వండి లేదా కాలి ఎముక ఫ్రాక్చర్స్ అయితే గనక మాత్రం ఈ కాల్షియం, విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళల్లో ఈ ఎముకలు అనేది లేట్‌గా అతుక్కోవడం జరుగుతుంది. సో, వాళ్ళకు కూడా మనం ఈ కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్జరీ లేదా సిమెంట్ కట్టుతో ఇవి ఏదైతే ఎముక అతుకుతుందో దాంతో పాటు ఈ కాల్షియము, విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఈ ప్రోటీన్ పౌడర్ కానివ్వండి లేదా హై సోయాబీన్ ఈ సోయా మిల్క్ తీసుకోవడం వల్ల కానివ్వండి ఈ ఎముకలు తొందరగా అతుక్కునే అవకాశం ఉంది. అలా కాకుండా సిసెస్ క్వాడ్రాంగులారిస్ అనే హెర్బల్ మందు కూడా ఉంటుంది. సో, ఈ టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టాబ్లెట్ కూడా మనం ఒకవేళ ఎవరైతే ఎముకలు లేట్‌గా అతుకుతున్నాయో వాళ్ళకి సప్లిమెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.